హాయ్ గైస్, వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. ఈరోజు మనం చేయబోతుంది సొరపిట్టు. మా అత్తయ్య గారి స్పెషల్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట. ఈ సొరపిట్టు అనేది ఆంధ్రాలో ఎక్కువ ఫేమస్. అక్కడ ఎక్కువ చేసుకుంటారు. ఎక్కువగా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఆర్ ఫంక్షన్స్ పార్టీస్ కి ఎక్కువగా చేసుకుంటారు అనమాట. సో డెలిషియస్ అండ్ చాలా సింపుల్ చేయడము. సో అట్లాంటి ఆంధ్ర స్పెషల్ డిష్ ని మీకు చూపిద్దామని ఈ వీడియో చేయబోతున్నాను. సో లెట్స్ గో టు ద ఇంగ్రీడియంట్స్. సో షార్ప్‌ని 2 టైమ్స్ వాటర్‌తో నార్మల్‌గా వాషింగ్ చేసుకున్నాక ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాయిల్ చేయాలన్నమాట. అండ్ మంచిగా ఇట్లా మొత్తం బాయిల్ చేసేయాలి. బాయిల్ చేయాలి కంపల్సరీగా హై ఫ్లేమ్‌లో. చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా! అట్లా అట్లా వచ్చేదాకా బాయిల్ చేయాలి. దాని తర్వాత ఈ నార్మల్ టెంపరేచర్ వాటర్‌లో తీసుకొని ఫిషెస్‌ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలా నెమ్మదిగా స్లోగా జెంటిల్‌గా క్లీన్ చేసుకోవాలి. అస్సలు ప్రెషర్ అనేది ఇవ్వకూడదు ఎక్కువ. ఓకేనా గైస్, ఇట్లా వీడియోలో ఎట్లా చూపిస్తున్నాం యాజ్ ఇట్ ఈస్ అలానే క్లీన్ చేయాలి నెమ్మదిగా. ఒక్కొక్క ఫిష్ ని ఒక్కొక్క పీస్ ని క్లీనింగ్ మాత్రం ఇంపార్టెంట్ గైస్. ఇట్లా బ్లాక్ స్కిన్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేయాలన్నమాట. ఓకేనా గైస్, సో ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, యా. సో క్లీన్ చేసిన పీసెస్ ఒక బౌల్లో తీసుకోవాలి. ఎందులో అయితే ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఎందులో అయితే మిక్స్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు దాంట్లో తీసేసుకొని ఇట్లా పిసకాలి మొత్తం. ఇట్లా అదంతా పేస్ట్ అయిపోయేలాగా పిసకాలి మొత్తం. ముళ్ళులు ఉన్నాయి ఏంటి ముళ్ళులతో పిసికేస్తున్నారు అని అనుకోకండి. ఇందులో ముళ్ళులు కూడా తింటారు, భయపడకండి. అసలు ఏం గుర్చుకో ముళ్ళులు అనేది. దీని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తాము. జింజర్ గార్లిక్ పేస్ట్ తో పాటు మేము ముందే ఆనియన్, క్యూమిక్ సీడ్స్ అండ్ కొరియాండర్ సీడ్స్ ని పే 3 కలిపి పేస్ట్ చేసామన్నమాట. ఆ పేస్ట్ ని కూడా ఇప్పుడు యాడ్ చేసేయాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేయాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత డెలిషియస్ గా ఉంటుంది కూర. ముక్కకి అంత బాగా పడుతుంది అనమాట. సో మిక్సింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇందులో ఈ ప్రాసెస్ లో. ఓకేనా గైస్, డోంట్ ఫర్గెట్ చాలా మంచిగా మిక్స్ చేయాలి. దాని తర్వాత మనం ఇప్పుడు ఉప్పు, కారం అండ్ పసుపు వన్ బై వన్ వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇట్లా నెమ్మదిగా జాగ్రత్తగా మిక్స్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇట్లా అసలు ఈ డిష్ అనేది ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. చాలా ఈజీ, చాలా ఈజీ అసలు. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. అసలు ఫస్ట్ టైం మా అత్తయ్య నాకు చెప్పినప్పుడు సొరపిట్టు ఈరోజు ఇంట్లో అంటే ఆ సొరపిట్ట అని అనుకున్నా నేను. అసలు తిన్నాక భయపడుతూ తిన్నాను నేను. ముళ్ళు ఉన్నాయేంటి దీంట్లో, ముళ్ళతోటే కలిపేస్తున్నారేంటి, తీసుకోవడానికి ఉండదా అది ఇది అని అనుకున్నాను. బట్ మా అత్తయ్య ఇది ముళ్ళు తీరు, ఇట్లనే తింటారు అని అన్నారు. ఆ, అని అనుకుంటే నేను తిన్నాను. ఒక్కొక్క ముద్ద ఇట్లా పెట్టుకుంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది. సో ముళ్ళు నేను ఏం భయపడకండి. చాలా బాగుంటది. మిక్సింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అట్లా మొత్తం కలిగి కలిసిపోవాలి ఇట్లా మొత్తం. సో గైస్ ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుంటాం. ఇందులో అనేది నూనె అనేది ఎక్కువ పడుతుంది గైస్. ఈ డిష్ లో తక్కువ వేసుకుంటే మాత్రం నూనె కూర మాడిపోద్ది, అంటుకుపోద్ది కూర. సో నూనెలో మాత్రం ఎటువంటి కాంప్రమైజెస్ అవ్వకండి. ఎంత చూపిస్తున్నామో అంత చేయండి. ఓకేనా గైస్, జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. చాలా బాగుంటది ఈ డిష్ అనేది. ఓకేనా గైస్, సో నూనె అనేది అంత పడుతుంది అంతే వేయండి, ఎక్కువ పడుతుంది దీంట్లో. సో దీంట్లో ఇప్పుడు మనము
జీలకర్ర, ఇంకా అది రెడ్ చిల్లీ, డ్రై చిల్లీస్ అండ్ అది వాంటాలు అని అంటారంట. అది పోపుల్ లాంటిదే ఒకటి. వాంటాలు అనేది అది మెయిన్ అన్నమాట. ఇంగ్రీడియంట్. సో, అది చాలా టేస్ట్ ఇస్తది. ఈ ఫ్లేవర్ ఇస్తదన్నమాట. మంచి ఫ్లేవర్, టేస్ట్. సో, అది ఈజీగానే దొరికేస్తది వాంటాలు అని అంటే. సో, యాహ్! అది మెయిన్. మనం ఇప్పుడు రెడ్ డ్రై చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, వాంటాలు అండ్ క్యూమిక్ సీడ్స్ వేసాము. ఇది జస్ట్ పోపు లాగానే గాయస్. ఇది జస్ట్ ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. పోపు మనం ఎట్లా వేస్తాం పప్పులోకి, అట్లనే నూనెలో వేస్తాం కదా అట్లనే. అండ్ కర్రీ లీవ్స్ ఇవి వేసేసి ఇట్లా వేయించేయడం మాత్రమే. చాలా సింపుల్ ఈ డిష్. అసలు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండ్ చాలా బాగుంటది. అసలు ఇమాజిన్ చేయలేరు సార్. చాలా బాగుంటది. అస్సల నేను తిన్నప్పుడైతే ఫస్ట్ టైం నా మైండ్ బ్లో అయిపోయింది. అంత బాగుంది ఇది. సో, అదంతా వేగిపోయిన వెంటనే ఒక 2 మినిట్సే అంతే నూనెలో వేయించాలి. వెంటనే ఇది మనం ముందు తయారు చేసుకున్న సొరపిట్టుని అంతా వేసేయాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. అంతే సింపుల్ యాజ్ దట్. ఇంకా తిప్పుతూ ఉండాలి. అక్కడే ఉండాలి గైస్. పక్కనకి అస్సలు వెళ్ళొద్దు. కాన్స్టెంట్ గా తిప్పుతూ ఉండాలి. ఈ డిష్ ని అస్సలు ఆపకూడదు. అది మాత్రం మ్యాండేటరీ. ఓకేనా. అది అవ్వాలి కదా అని పక్కకి వెళ్ళిపోవడము అట్లాంటి పనులు అస్సలు చేయవద్దు. ఇందులో మూత పెట్టి ఉంచడం అట్లాంటిది ఏమి ఉండదు. ఇట్లా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. యాజ్ వీఆర్ షోయింగ్ ఇన్ ద వీడియో. జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. చాలా బాగుంటది. అండ్ లవ్ ని యాడ్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. డోంట్ ఫర్గెట్ టు యాడ్ లవ్. ఓకేనా. అది యాడ్ చేయకపోతే ఏ డిష్ అయినా తుస్సే. ఓకేనా. సో, ఈ డిష్ అనేది ఆంధ్రాలో చాలా స్పెషల్. మెయిన్ గా పెళ్లిళ్ళు అయినాక భోజనాలు పెడతారు కదా ఆఫ్టర్ మ్యారేజ్. అప్పుడు ఎక్కువ చేస్తారనమాట ఈ డిష్ మెయిన్ కింగ్ అనమాట డిషెస్ లో. సో, అట్లా. సో, ఇట్లాంటి స్పెషల్ డెలిషియస్ డిష్ ని మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం ఈరోజు. సో, కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండాలి. అస్సలు ఆపకూడదు ఎక్కడ. ఇట్లా ఇట్లా మొత్తం తిప్పుతూ ఉండాలి నాన్ స్టాప్ గా. చేతులు నొప్పి పెడితే అది ఇది అనుకోకండి. కానీ చేస్తే చాలా బాగుంటది. కంటిన్యూస్ గా తిప్పాలి. ఇగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా అట్లా పొడి పొడిగా ఇట్లా వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. ఇట్లా ఎగ్జాక్ట్లీ హౌ యూఆర్ షోయింగ్ ఇన్ ద వీడియో అట్లా వచ్చేదాకా. సో, అంతే గైస్. టేస్టీ డెలిషియస్ Sorapittu is ready. So please like, share and subscribe to our channel and don't forget to press the bell icon. Thank you for watching. See you guys with a new video.